ఆకలి విలువ. బంధువుల పెళ్ళికని బయలుదేరాము. బాగా ఆకలి వేస్తే ఒక చోట హోటల్ చూసి ఆగాము. తలా ఒక ప్లేట్ ఆర్డర్ చేసి తిన్న తరువాత బాగా ఆకలిగా ఉందని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరు. టిఫిన్ సగం తిని సగం వదిలేసి మధ్యలోనే లేచి వెళ్ళి చేతులు కడిగేశారు. మిగిలిపోయిన టిఫిన్ చూసి నా మనసులో కలుక్కుమంది. ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా, మొత్తం తింటారనుకున్నా గాని ఇలా వదిలేస్తారనుకోలేదు. దారి మధ్యలో ఒక దగ్గర పుచ్చకాయ ముక్కలు కోసి ఐస్ పైన పెట్టి ఒక ప్లాస్టిక్ ప్లేట్లో ఆ ముక్కలు ఉంచి వాటి మీద ఉప్పు చెల్లి అమ్ముతున్నారు. అవి తిందామని బతిమలారి కారు ఆపించారు. ఇక్కడ అదే తంతు. అందరం తిన్న తరువాత మరో ప్లేట్ ఆర్డర్ చేసి సగం తిని సగం వదిలేశారు. ఈసారి వారిలో నా శ్రీమతి కూడా చేరింది. మరోసారి బాధపడి నోరు చేసుకోకుండా ఊరుకున్నాను. వద్దని వరిస్తే పిసినారి, పైసా పోనీయడు, తాను తినడు, తినేవారిని తినేయడు అని తిట్టుకుంటారని నోరు కట్టేసుకున్నాను. అంగరంగ వైభవంగా అలంకరించిన వేదిక ముందు కుర్చీలలో కూర్చున్న వారికి కూల్ డ్రింక్స్ అందిస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగిన వారిలో చాలామంది సగం వదిలేశారు. పెళ్లివారిని పలకరించి భోజనాల వైపు బయలుదేరాము. ఎన్ని రకాల వంటకాలు పెట్టారో లెక్క పెట్టడానికే 10 నిమిషాలు పట్టింది. జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు, తినలేదు. ఇప్పుడు తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అన్నంత ఇదిగా ఎగబడ్డారు. ఎంత వడ్డించుకుంటున్నారో, ఎంత తింటున్నారో, ఎంత వదిలేస్తున్నారో వారికే తెలియడం లేదు. వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతుంది. అక్కడ జరుగుతున్న తదంగమంతా గమనిస్తూ ఆలోచనలో పడిపోయాను. పల్లాలలో వదిలేసిన భోజనాన్ని డేక్సాలు నింపి గోడవతల విసిరేస్తున్న దృశ్యం మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను. నోరల్లబెట్టి చూశారు. కానీ వారి ముఖంలో ఏ రకమైన భావాలు కనిపించలేదు. నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు, కాలి కింద నేల కదిలిపోయినట్లు అనిపించింది. తిరుగు ప్రయాణంలో నా మనసంతా వృధా అవుతున్న భోజనం చుట్టే తిరిగింది. ముభావంగా ఉండిపోయాను. ఏమైంది నాన్న? పిల్లలిద్దరూ పిలిచేసరికి ఆలోచన నుంచి తేరుకొని ఒక క్షణం ఆగి జోబులో నుండి 100 రూపాయల నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతి చేతిలో పెట్టాను. గాలిగాని సోకిందా అంటూ విసురుగా చూసింది. ఒక 100 రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకంత కోపం వచ్చింది కదా? పొద్దున్నుండి మీరు హోటల్లో టిఫిన్, పుచ్చకాయ ముక్కలు, పెళ్లి భోజనాల దగ్గర ఆహారాన్ని వదిలేసి వచ్చిన వాటి విలువ ఎంతో తెలుసా? మీ ముగ్గురివి కలిపి దాదాపు 1000 రూపాయలు అవుతుంది తెలుసా? అంటే మీరు 1000 రూపాయలు బయటపడేశారు. నేను 100 రూపాయల నోటు విసిరేయడం పిచ్చి అయితే మీరు అవసరాన్ని మించి భోజనం వడ్డించుకొని వదిలేయడం పిచ్చి కాదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అలాంటి అన్నాన్ని పడేసి మనం దైవాన్ని అవమానించినట్లే కదా. వృధాగా పడేసే అన్నం ఓ పేదవాడి ఆకలి తీరుస్తుంది. మనం భోజనాన్ని వృధా చేయకపోతే ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే లెక్క. నేను ఆవేశంగా చెబుతున్న మాటలన్నీ అడ్డుకుంటూ మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ? అడిగింది మా అమ్మాయి. అవునమ్మా, చిన్న చిన్న నదులు కలిసి సాగితేనే మహానదులు ఏర్పడతాయి అని ఇక చెప్పడం ఆపేశాను. అందరూ ఆలోచనలో పడిపోయారు. మార్పుకి బీజం పడినట్లే. ఎందుకంటే ఆలోచిస్తే మనం కూడా ఆ కోవికి వస్తామా అనిపిస్తుంది. ఇక నుండి నేను ఆహారాన్ని వృధా కానివ్వనని మనసులో నిర్ణయించుకున్నాను. మరి మీరు? ఆకలి విలువ తెలిసిన వారు ఆహారాన్ని వృధా చేయరు. అలా చేస్తే 6 గాలం శ్రమించిన రైతు కష్టాన్ని, భూమాతను అవమానించినట్లే. గొప్పల కోసం, స్థాయిని, స్టేటస్ చూపించుకోవడం కోసం 100 రకాల వండి వార్చి ఆహారం వృధా చేయకండి. కనీసం ఆ ఖర్చుతో 100 మంది అనాథులు, వృద్ధులు, పేదలు, అనర్థులు కడుపులు నింపవచ్చు. వారు తృప్తిగా తిని చేసిన ఆశీర్వచనమే మనకు, మన పిల్లలకు శ్రీరామ రక్ష. అవసరానికి మించి ఎప్పుడు వడ్డించుకోవద్దు. తినేటప్పుడు పావు వంతు పొట్టలో, పావు శాతం ఖాళీగా ఉంచడం ఆరోగ్యకరం.
ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.